నేను మా వారులాగా మా వారు నాలాగా ఉంటే మా ఇల్లు ఎలా ఉంటుంది. హలో, వ్లాగ్ చేయాలి కదా. ఏయ్ బాబు లేవ్. లేదు కుమార్ వెళ్ళి తీసురా 100% ప్లే చేస్తే కెమెరా కూడా తట్టుకోలేదు, అంత ఉంటుంది. నిన్న రాత్రే పట్టించాను, పొద్దున్న ఇలా అంటానని చెప్పి. ఈ క్యారో మాస్టర్ ఏంటో, పొద్దున్న ఈ టార్చర్ ఏంటో. నీ అమ్మ నిద్ర లేదు, ప్రశాంత్ పడుకుందాం అనుకున్నా, మళ్ళీ రేపు నుంచి షూటింగ్. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఫైనల్లీ ఈరోజు నాకు చాలా నచ్చింది ఏంటంటే పూజ చేశారు, అదొకటి చాలా సంతోషంగా ఉంది. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. ఆయనకు తెలీదు ఇది ఆలివ్ ఆయిల్ కాదు, సన్ఫ్లవర్ ఆయిల్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమా వస్తావా? రావు కదా, ఓకే ఓకే, రాడు రాడు రాడు. ఎవరైనా ఫోన్ చేసి ఏం కర్రీ మీ ఇంట్లో అంటే గన్నేరు పప్పుతో ఆకుకూర ఉండని మా ఆవిడ అని చెప్పి తేడా వద్దు. హాయ్, నేను మీ కిరణ్మయి. ఈరోజు ఒక బ్లాగ్ చేయబోతున్నాను, కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఒక్కరోజు నేను మా వారులాగా మా వారు నాలాగా ఉంటే మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. కొంచెం ఆడవాళ్ళ కష్టాలు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, మగవాళ్ళ సుఖాలు మనం కూడా ఫీల్ అవుదాం అన్న ఉద్దేశంతో ఈ వ్లాగ్ ప్లాన్ చేశాను అన్నమాట. సో ఇప్పుడే మార్నింగ్ అయింది, ఆయన ఇంకా లేవలేదు. సో లేచిన దగ్గర నుండి నేను ఏమేం పనులు చేస్తాను అన్ని పనులు ఆయన చేస్తారు, ఆయన ఎలా టీవీ చూస్తారు అనేది నేను చూస్తాను అనమాట. సో ఆయన చేత కనీసం ఈ వ్లాగ్లో అయినా మోసపోకుండా ఫుల్ పని ఆయనతో చేయించేలాగా గట్టిగా ప్లాన్ చేసుకొని ఉన్నాను. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో వ్లాగ్ ఎలా ఉంటుందో మీరు నాతో పాటు చూద్దాం రండి. సో నిన్న ఒక చిన్న అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. సో ఇల్లంతా బట్టలు ఇవి అవి అంతా ఆగమాగం పెట్టేసి వెళ్ళాము. వచ్చేసరికి 2 అయిపోయింది. సో దానివల్ల నేను నైట్ ఏమీ సర్దలేదు, అలాగే ఉంది, ఇలాగ పొద్దున్న సర్దుకోవచ్చు అనేసి. లక్కీలీ ఈరోజు ఇలా మార్చుకున్నాం కాబట్టి కొంచెం రెస్ట్ దొరుకుతుంది నాకు. మళ్ళీ రేపటి నుంచి షూటింగ్స్ ఉంటాయి. ఇంకా లేవలేదు, రండి లేపి యుద్ధం స్టార్టింగ్. హలో కుమార్ పంతం, హలో, గుడ్ మార్నింగ్. వ్లాగ్ చేయాలి ఇవాళ, ఫ్యాన్ వేయాలా? ఇవాళ పనులేం చేయను, ఫ్యాన్లు గిళ్ళ నీళ్ళు లేవా? హలో, వ్లాగ్ చేయాలి కదా. ఏయ్ బాబు లేవ్. ఏం వ్లాగ్? నిన్నేం వ్లాగ్ చేద్దాం అనుకున్నాం, ఏమన్నావు? కెమెరా ఉంది, కెమెరా ఉంది, సీరియస్గా కెమెరా ఉంది. ఇగో మైక్. అమ్మాయి ఏం టార్చర్. మళ్ళీ గంట రారాలు వన్స్ రికార్డ్ అయితే అంతే సంగతులు. ఇప్పుడు ఏం మాట్లాడి నిలబడుతుంది, నేను మైక్ పెట్టేసిన. లేకండి, నాకు ఆకలిస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, కాఫీ కావాలి. అసలే వేళ పని ఆమె రాలేదు, బోల్డ్ పనులు ఉన్నాయి. చేసుకో పను, నా పొద్దు ఉన్నావు కదా. ఇగో మరి తీస్తున్న బెడ్షీట్ సెన్సార్ కట్ అవుతే నాకు సంబంధం లేదు. ఇంకాసేపు ఆగు, ఒక గంట ఆగు. అరే అలా ఆగుతారు, నాకు అర్థం కాదు. లేబ్బా అన్నావు రాగు, నేను ఆగను. ఇప్పుడు ఏం లాగ్ చేయాలి చెప్పు. అదే వ్లాగ్ లేవాలి. ఏం లాగు? ఏదో ఒక వ్లాగ్ నాలాగా, నేను నాలాగా మీరు నీలాగా. చి మీరు నాలాగా నేను మీలాగా. కరెక్ట్. ఏం చేయాలి? నేను ఏం చేస్తున్నా చేయాలి, నేను అనుకున్నాం కదా రోల్స్ రివర్స్ అనేసి. అప్పుడు నువ్వే ఉండలేవు, చేయలేవు. నువ్వు ఏం చేయలేను, నా క్యారెక్టర్ నువ్వు చేయలేవు. పర్వాలేదు, నా క్యారెక్టర్ మీరు చేస్తున్నారు కదా, సంతోషం. ఫస్ట్ లేగండి. ఇది ఒక నిమిషం. ఇది మా అమ్మగారులో నా పిల్లలు ఉంటారనమాట. నా పిల్లలు చెప్పు, ఇప్పుడే చెప్పాలా? పడుకున్నప్పుడే ఆర్ అంటే రజిత, కే అంటే కుమార్ అని చేశారనమాట. అదనమాట, అయిపోయింది. ఇంతసేపు లాగ్ చేయొద్దు, కట్ చేసుకో. మళ్ళీ వచ్చడం లేవు, ఆన్ కెమెరా. బాత్రూమ్ కూడా ఫాలో అవుతుంది. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బిగ్ బాస్ లో కూడా బాత్రూమ్ కెమెరాలు ఉండవు, నువ్వు మరి దారుణంగా ఉన్నావు. నాది బిగ్ బాస్ కంటే ఎక్కువ లేడీ బాస్. లేడీ బాస్. చలో, నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు కాఫీ కావాలి, నాకు తల తిరుగుతుంది, కాఫీగా. అంత ఇన్స్టాలో ఫోటో పెట్టా, కామెంట్ చేద్దామని వచ్చిన. ఇగో ఈ లేపడం లేనే లేదు మన సెక్షన్లా, ఎవరికి వాళ్ళు లేచి పనులు చేసుకుంటారు. ఈ లేపడం ఎక్కడుంది? నేను లేపుతా రోజు నిన్ను. ఎప్పుడు పడుకు, అమ్మా షూటింగ్ లేదా, అమ్మా షూటింగ్ లేదంటే నేను లేస్తా. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? నేను ఏం చేస్తే నా చెయ్యాలి. అయితే నువ్వు పడుకో, చెప్తాను, నేను లేపుతాను. మరి పడుకుంటే బాగోదు, కెమెరాలు పెట్టుకోడు. కానీ అయ్యి ఫోన్ ఇది అవసరం లేదు. ఈరోజు ఫోన్ సైలెంట్లో పెట్టేస్తా. లేవు ఈ పనులే లేవు ఈరోజు. ఈ పనులన్నీ ఏమి ఉండవు అన్నమాట. నాకు కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కాదు, ఇప్పుడు క్యారెక్టర్ మార్చున్నాడు కదా. అవును, క్యారెక్టర్ మార్చినట్టే కదా. ఇప్పుడు నీ క్యారెక్టర్ నేను చేస్తున్నా, నా క్యారెక్టర్ నువ్వు చేస్తున్నా. నిద్ర లేచింది మగలోకం. అంతేనా? నేను చెయ్యని పనులు చెప్పొద్దు చెప్తున్నా. ఇది కొత్తగా పార్సల్ వచ్చింది ఇప్పుడు, ఓకేనా? దీనికి లేదు కుమార్, వెళ్ళి తీసుకురా, తీసుకురాపో, వెళ్ళి కత్తిసిరాపో. వాటర్ ఇవ్వ. టూ మచ్ కాకపోతే క్యారెక్టర్ వాళ్ళు చేసుకోవాలి, ఓకేనా? నీ క్యారెక్టర్ చేసి కొంచెం వాటర్ పట్టరాపో. ఇదంతా తూచబ్బా, మరి ఇట్లా ఏం చెయ్యను నేను. చూచేంటి ఏంటి వాటర్ రోల్ అవుతుంది అక్కడ. రోల్ అవుతుంది మరి, ఎవరి క్యారెక్టర్ ప్లే చేయండి. నీ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నా, నా పార్సిల్ నేను తీసుకుంటాను. నువ్వు ఏం చెప్పా పని? మంచిది తెమ్మని చెప్పా. ఇప్పుడు నేను పొద్దున్న లేచి పార్సిల్ తీస్తా, ఇంకేం చెయ్యినా? నువ్వు పొద్దున్న లేచి పని చెప్పరా? నేను పొద్దున్న నిద్ర లేస్తావు కదా, ఇలాగా ఫోన్ అంత దూరం పక్కన పెట్టుకోవాలి, అంత దూరంలో పెట్టుకుంటావు, లేస్తావు, ఇన్స్టా ఓపెన్ చేసి ఒక రీల్ చూసిద్ది, అది పక్కన పెట్టి అమెజాన్లో ఈరోజు ఏం వస్తాయి మనకి, ఏం రావు మనకి, రిటర్న్లు ఎన్ని ఉన్నాయి, ఏం చేయాలి మొత్తం చూసుకుంటావు. ఫస్ట్ రాగా నిద్ర లేవగానే నేను ముందు లెగిస్తే ఫస్ట్ మా ఇంటి డోర్ కొట్టేది డెలివరీ బాయ్. ఆడ అమెజాన్ వాడు, ఇంకోడు ఆ డెలివరీ బాయ్ కొడతారు ఫస్ట్ డోరు. ఆ లెగ్సినది ఈవిడ బెడ్ మీద ఉంటుంది, మనం వెళ్ళి అది పట్టుకొచ్చి ఇది కానిస్తే ఈవిడ బెడ్ మీద కూర్చొని ఏమి ఇచ్చా నేను, ఇది కాదే అనుకొని మళ్ళీ దాంట్లో చూసిద్ది. అంటే 100 ఇచ్చుంటుంది, ఆ 100లో ఏంటో తెలియదు, అది చూసి ఇది మళ్ళీ చాలా మెల్లగా ప్రేమ, అమ్మ కత్తిరి పట్టరమ్మా అంటది. కత్తిరిగా పట్టరా, మళ్ళీ చచ్చిపోయా, ఓపెన్ చేయంటది. ఓపెన్ చేసి మళ్ళీ వేరే చూసుకుంటూ ఉంటుంది. ఇలా వాటర్ అవుతాయి, వాటర్ అయితే పక్కన బాటిల్ లేదనుకో, కుమార్ వాటర్ పట్టరా అంటది వెళ్ళి. ఫస్ట్ నీ క్యారెక్టర్ నువ్వు ప్లే చేయి, నా క్యారెక్టర్ నేను ప్లే చేస్తా, ఓకేనా? ఫస్ట్ వెళ్ళి వాటర్ తెచ్చుకో, వెళ్ళు ఇలా వాటర్ తెచ్చులో నేను బ్రష్ చేసుకొస్తా. వాటర్ తేవాలి, పోరా ఫస్ట్ 1 లీటర్ వాటర్ తాగాలి, వెళ్ళు. ఇప్పుడు నువ్వు నన్ను ఎంత బ్యాడ్ చేస్తున్నావు అంటే, పొద్దున్న లేస్తే నేను మొత్తం ఆన్లైన్లో షాపింగ్లో ఉంటా అనుకుంటారు జనాలు. ఇది బ్యాడ్ అని మీరు అనుకుంటారు, బట్ ఇవన్నీ చేసేది ఇంటి కోసం, ఇవి షూటింగ్ మేకప్ కోసమే, ఓకే? తప్పుగా అనుకోకండి. పాపం ఆవిడ ఇంటి కోసం అంటే ఇంట్లోనే మా ఇంట్లో ఉన్న ప్రతి సామాన్ ఎక్కడో షాపింగ్లో కొన్నాయి మొత్తం అంతా. ఇది ఇచ్చింది, ఇది ఏంటంటే ఇది యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి నేను నాకు తెలియట్లేదు, కానీ ఒక కీ చైన్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది కీ చైన్, చూపిస్తాను మీకు. మామూలుగా ఉంటుంది కీ చైన్. నా కారు సర్వీసింగ్ ఇచ్చా, నా కీ అటు వెళ్ళిపోయింది. ఎవరు ఇచ్చారు సర్వీసింగ్ కి? నువ్వే ఇచ్చావు. ఎలా ఇచ్చాను? ఇప్పుడు ఈయన వెళ్ళి సర్వీసింగ్ కార్ తీసి సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి ఇచ్చే అవసరం లేకుండా ఫోన్ చేసేసి, బాబు డ్రైవర్ని పంపించండి కార్ సర్వీసింగ్ తీసుకెళ్ళాలంటే వాళ్ళు వచ్చి డ్రైవర్ని ఇచ్చి కార్ పంపించాం. సో ఆ పని కూడా లేకుండా చేశాను ఇవాళ నేను. వాటర్ అడిగా, వాటర్ ఇచ్చావా? అంటే అది ఇప్పుడు నేను నీలాగా బిహేవ్ చేస్తే ఇల్లు ఇలా పైకి వెళ్ళిపోద్ది ఇప్పుడు, ఓకేనా? కోపం తెప్పిస్తా నాకు. సో అంత లేకుండా నీ క్యారెక్టర్ నేను 50% ప్లే చేస్తా, 100% ప్లే చేస్తే కెమెరా కూడా తట్టుకోలేదు, అంత ఉంటుంది. అర్థమైందా? అది చెప్పిన పని చేయాలి కుమార్, తర్వాత యాసాలన్నీ చెప్పిన పని వెంటనే చేయాలి కుమార్, ఓకేనా? ఈ రోజు దొరికింది నాకు అవకాశం. నీ అమ్మ పెళ్ళైన 2 నెలల్లో
ప్రతిరోజు నువ్వు చేయటమే కానీ ఇవాళరా నీకు నువ్వే మొత్తం సెట్ చేసుకున్నావు. అదేంటో నీ గొయ్యి నువ్వు దోవుకున్నావు అని ఇన్నాళ్ళకి దొరికావు నువ్వు ఈరోజు రా. వస్తా బ్రష్ చేసుకొని వస్తా 2 minutes. వాష్రూమా? అక్కడ 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 పెట్టి వస్తున్నా. వాటర్ అక్కడ పెట్టు. తర్వాత కుమార్ వాటర్ అక్కడ పెట్టు. తర్వాత మొక్కలు నీళ్ళు పోయాలి. ఆ బకెట్లో వాటర్ పట్టు. ఆ వాటర్ పట్టి బయట పెట్టు. నేను వచ్చి వాటర్ పోస్తాను మొక్కలకి. నిన్ను చెప్తున్నాను, నాటకాలు వేయద్దు. అవన్నీ నేను చెప్పను. ఓన్లీ నేను ట్యాబ్. నువ్వెవరు? నువ్వు నీ క్యారెక్టర్ పేరేంటి? నేను ఒప్పుకోను, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నావు. కాదు నువ్వెవరు? నువ్వు నీ క్యారెక్టర్ ఏంటి? నేను ట్యాబ్ ఓపెన్ అది కాదు నేనేమంటుంది చెప్పు. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి చెప్పు. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వెవరు? నువ్వు ఈ క్యారెక్టర్ ఏంటి? కుమార్. మరి నేనెవరు? అమ్మాయి బ్లాగ్ అయిపోయింది. నన్ను నవ్విదే కొట్టి. నేనెవరు? కిరణ్మయి. మూసుకొని వెళ్ళి వాటర్ పట్టు. ఇన్స్టాల్ చేయి. వెళ్ళు పో. అబ్బా నేనే వెళ్ళి నాకు బీపీ లేకపోతే చెప్తున్నా పొద్దున్నే, అర్థమైందా? రిడేషన్ చేయకి వెళ్ళు. నీతో ఎప్పుడు ఒక పని సరిగ్గా చెయ్యో. నేను బ్రష్ వచ్చేలోపు మొత్తం వాటర్ పట్టు చెప్తున్నా కుమార్. ఒక చిన్న పని కూడా చేత కాదు నీకు. నువ్వు 10 సార్లు ఇదే చెప్తున్నా, నేను నా యాక్టింగ్ మర్చిపోతున్నా. నువ్వు నా కాటర్ ఎవరి కాటర్ చేయాలి. అర్థమైందా? వాటర్ వాటర్ ఉండమ్మా 5 minutes ఉండమ్మా పోస్తా. వాటర్ 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 5 minutes ఉండమ్మా పోస్తా. ఇంతే ఇంతే ఇక 5 minutes ఫోనే ఉంటది. ఇంకా ఇక్కడ కాదు సోఫాలో. ఇంకా ఎందుకు పోస్తామ్మా 5 minutes ఉండమ్మా. బ్యాక్ పెయిన్ వస్తుంది. ఒక్క నిమిషం 5 minutes. వెళ్ళలేదు ఇంకా. ఒక్క నిమిషం అమ్మ, ఒక 5 minutes ఉండి పోస్తా. నీకు చెప్పినంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదబ్బా. ఇలాగా నేను స్టార్టింగ్లో చేసేదాన్ని. ఈ మధ్య మూసుకొని నా పని నేనే చేసుకుంటున్నా అరవకుండా. ఎప్పుడు చెప్తే స్టార్టింగ్ అని ఎప్పుడైనా చూపించాల్సిందే కదా. క్యారెక్టర్ కదా. మారిపోయిన తర్వాత చూపించాలి కదా. క్యారెక్టర్ అయితే మారదు కదా. సరే ఓకే. అర్థమైందా? ఇది ఇలా ఉంటాయి ఆడవాళ్ళ పనులు. చూసి నేను మళ్ళీ తప్పదని నానే పట్టుకోవాలి. ఏం చేస్తాం ఇంకా? ఆడవాళ్ళ పనులు కావవి. ఆడవాళ్ళ పనులు ఏం కావు, మగాళ్ళ పనులే. నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నేను అలాగే బిహేవ్ చేస్తా. నేను ఇంకా బాధ భరించలేక పోయి నేనే ఇప్పుడు నేనే వెళ్తానమ్మా. కుమార్ వెళ్ళి పోసుకున్నాడు ఇప్పుడు. సరే కుమార్ ఏం కాదు. కుమారే కాదు. చూసావా నేను తెలివైనోడిని. నువ్వు ఇలా నైట్ టైం మొక్కలు నీళ్ళు పడుతుంది. రాత్రే పట్టించాను నీళ్ళు. నిన్న రాత్రే పట్టించాను. పొద్దున్న ఇలా అంటాను అని చెప్పి బ్రెయిన్ వాడి నేను రాత్రే పట్టించాను. సరే కానీ ఇప్పుడే మొదలైంది. పెయింట్లు బయట పెట్టాలా పోసుకుంటావా? బయట పెట్టాలా? ఏంటి బయట పెట్టాలా పోసుకుంటావా? కాదురా నీళ్ళు బయట పెట్టినా అంటున్నావు. నేను పోసుకోవడం ఏంటి? ఆ లెక్క వస్తే మన ఇద్దరం, నువ్వు కుమార్ నేను కిరణ్మయ్య అయితే నువ్వు వాటర్ బయట పెట్టాలి బకెట్. సరే పెడతా. ఓకేనా? బట్ నువ్వు మైలో కాబట్టి నేను తీసుకెళ్తాను. పడితే వాటర్ ఎక్కువ ఉన్నాయి. అవసరం లేదు. ఇంకేం తక్కువ లేదబ్బా. నాకు తెలివి ఉంది. జర డోర్ అయ్యి ఖాళీ. దయచేసి మీ ఇంట్లో పనులు చేయకండి. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో మధ్యలో గుమ్మం ఉంటుంది. గుమ్మంలో ఏం చేస్తుంది? నేను ఈ బకెట్ అవసరం లేదు, నేను పోస్తా. ఇప్పుడు యూట్యూబ్ సాక్షిగా యుద్ధం సరే ఏడవకలేదు, అవసరం లేదు. నేను రోజు చెప్పి చెప్పి బకెట్ లేపితే ఇక్కడ పట్టుకుంటుంది అనేసి ఈ ట్రిక్ నేర్చుకున్నాను అనమాట. ఓకేనా? ఆ ట్రిక్ తిస్తే బాగోదు కెమెరాలో. దరిద్రం. పర్వాలేదు, బాగానే ఉంటుంది. అక్కడ ఏం చేస్తావు? గుమ్మలో ఏం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తా. ఓ ఇప్పుడు ఇది చూపిస్తున్నావా ట్రిక్? ఇంట్లో మగాళ్ళు పని చేయకపోతే ఏం చేయాలనేది. సరే చాలే ఇంకా అవసరం లేదు. గుమ్మలో కష్టమైంది. ఈ ఒక్క పని వేసి కిచెన్ లో మొత్తం పని నాతోనే చెప్పేసారు. అవసరం లేదు. అమ్మా చాలేమ్మా నేను పెడతా పో. అవసరం లేదు. పని ఉన్నప్పుడు పని. అవునమ్మా అక్కడ పెట్టు. 1 గంట పోస్తా. నీళ్ళు మొత్తం పోసా చెప్తున్నా నేను. అయిందా? పెట్టావా? ఒక మనిషితో పని చేయించడం కూడా ఇంత కష్టమని నాకు తెలియదు. ఒక్క చుక్క వాటర్ కింద పడవు నేను పోస్తే. వెళ్ళి పాలు పెట్టి ఆర్డర్ పెట్టి.
ఇవన్నీ వేస్తే లెంత్ తీసేస్తారు అవసరం అని చెప్పి ఇవన్నీ లెన్స్లో పోతాయి ఇవన్నీ. పోతే పోతే ఉంటాయి మనం చేసే అంటే కాదురా, ఇప్పుడు ఈ బకెట్ వాటర్ పోసేంత వరకు నువ్వు వీడియో తీస్తూనే ఉంటావా? శ్రీకాంత్, వాటర్ పోయటం ఒక ఆర్ట్ తెలుసా? తెలియదు నాకు. ప్రతిరోజు కరెక్ట్గా పోయాలి వాటర్. ఈ చెట్టుకి ఈ రోజు ఎంత పోస్తే రేపు అంతే పోయాలి. రేపు పొద్దున తక్కువ పోసే వాళ్ళు ఎక్కువ పోసాం అనుకోండి, మనం ఫుడ్ తింటే పుట్ట పెరిగితే అలా పెరిగింది. ఇప్పుడు మనమేమి ఎకరం పొలాన్ని వ్యవసాయం చేయట్లేదు, ఏదైనా సరే చెట్లకు నీళ్లు వస్తున్నాయి. దీనికి ఎందుకు ఇంత పర్ఫార్మెన్స్? ఇప్పుడు నువ్వు నేర్చుకో, నేను చెప్పినప్పుడు ఫస్ట్ ఈ రోజు సగం పోసావు అనుకో, రేపు అంతే పోయాలి. అలాగే అంతమించి ఈ రోజు గడవని వీళ్ళకి చెప్పలేమండి పనులు. ఈ మొన్న నేను నాటిన మొక్కలు ఇవన్నీ. ఏ చెట్టుకి ఎప్పుడు నీళ్లు పోయాలి అని కూడా తెలియదు. నీళ్లు మొక్కలు వ్యవసాయం ఎకరం పొలం అని చెప్తారు. కింద పడకూడదు చాలు. ఏ మొక్కలకు వాటర్ అలా పోయేలో నువ్వే చెప్తాను ఎందుకమ్మా? బయట కూడా 2 ఉన్నాయి పని అవి. ఈ క్యాడర్ మాస్టర్ ఏంటో, పొద్దుని టార్చర్ ఏంటో. నీ అమ్మ నిద్ర లేదు, ప్రశాంతం పడుకుందాం అనుకున్నా, మళ్ళీ రేపు నుంచి షూటింగ్. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓ మై గాడ్, ఆ బకెట్తో మొత్తం వాటర్ పోస్తాను. మరి ఎందుకు ఫుల్ బకెట్ వాడింది రోజు? చూసావా, నువ్వు ఫుల్ బకెట్ వాడడం వల్ల మొక్కలు తెచ్చిపోతుంది కదా. ఆ బకెట్ అక్కడే ఉంచాలి, వెళ్ళండి లోపలికి. ఇదో చేతిలో ఇదేం పని చేస్తుంది తెలియదు. అది ఆ సీను అక్కడ కాదబ్బా, ఆ సీను ఇక్కడ వేయండి అబ్బా, ఈ షార్ట్ అక్కడ పడదబ్బా, ఇవన్నీ మాట్లాడతాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బిగినర్ చూడు మరి, ఓకేనా? ప్రస్తుతం చూసి శ్రీకాంత్ అటు ఆన్ చేసుకో. ఆన్ చేసే ఉంది, కాపేది లేదు. మా పాల బయట ఇచ్చావా? పాల ప్యాకెట్ అమ్మ ఇస్తాము, ఒక్క నిమిషం. ఇచ్చిన ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. నీ ఫోన్లోంచి ఇచ్చుకో, ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. ఇంకేంటి, పాల ప్యాకెట్ ఒకటేనా? పాల ప్యాకెట్ ఇంకేమో చూడు, ఏమన్నా చూసుకోబ్బా, కనీసం తెలీదా ఇంట్లో ఆ మాత్రం? ఏం తెలుసమ్మా, కిచెన్లో ఉండేది నువ్వు కదమ్మా. సరే గ్రీన్ టీ పెట్టుకురమ్మా. కాఫీ పెడదామా? పాల ప్యాకెట్ కాఫీ తాగా? ఎంటీ స్టమక్తో కాఫీ తాగొద్దని చెప్పినావు కదమ్మా, గ్రీన్ టీ పెట్టుకురమ్మా. ఇది ఇంపార్టెంట్ ఘట్టం. ఇట్లా మగాళ్ళ కిచెన్లోకి వెళ్తే ఆ ఆనందమే వేరబ్బా. యాక్చువల్గా ఆయన సోఫాలో నుంచి లేవరు. ఇప్పుడు నేను వ్లాగ్ కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇట్లా లేస్తున్నాను అనమాట, అంతే, ఏం లేదు. ఇది తిన్నది ఎక్కువేనా? కనీసం సింక్లోనే పెట్టబ్బా, వాటర్ పోసి. 5 మినిట్స్ పెడతా, 5 మినిట్స్, ఆల్ టైమ్ 5 మినిట్స్. వాటర్ కూడా పోయిపోయింది. ఈ వాటర్ వేస్ట్ వాటర్ పడేసావా? వేస్ట్ వాటర్ రాలేదు, క్లీన్ వాటర్. అవి ఎందుకు తాగడానికి? ఇది కదా వాడాలి. ఇప్పుడు నువ్వెవరు? నేను కుమార్. అప్పుడు నీకు నాలెడ్జ్ ఉంది, నాకు నాలెడ్జ్ లేదు ఈ విషయంలో. సరిపోతులే. నీకేం కావాలి? గ్రీన్ టీ కావాలి. పెడతావు ఇక్కడ ఎందుకు నా ముందు? అంటే ఎలా పెడతా చూద్దాం. నాకు వచ్చుకు మా గ్రీన్ టీ పెట్టావు, నీకులా కాదు నేను. ఓకే ఓకేనా? మనం పని చేయి, ఖాళీ కూర్చొని ఏం చేస్తావు? బట్టలు మడతాడు పో. ఏ బట్టలు? బయట హాల్లో బట్టలు. అలాంటి పనులన్నీ చెప్పండి, నేను అవి చెప్పొద్దు, నాకు సంబంధం లేవని. ఆ బట్టలు మడత పెట్టు, ఇల్లు ఉడుగు, గిన్నెలు గడు, ఇలాంటి పనులు నేను చెప్పను. నువ్వు చెప్పవా ఇవన్నీ? ఇట్లా ఊరికే నిమిషానికి ఇది చేయను అది అని ఇవన్నీ చెప్పొద్దు. సీరియస్గా నీ పన్ను చేసుకోవాలి, నా పన్ను నేను చేసుకోవాలి. నువ్వు కిరణ్మయి, నేను కుమార్, అంతే. గ్రీన్ టీ పెట్టడానికి 2 లీటర్ల నీళ్ళు వారబోసి అరగంట ఇక్కడ విన్నావా? అలా వస్తుంది, క్లీనింగ్ సైకిల్ ఇస్ ఫినిష్డ్ అని చెప్పి. అప్పుడు pH 8.5 పెట్టుకొని ఇప్పుడు మనం వాటర్ పట్టుకోవాలి. నువ్వెవరు? pH 8.5లో ఎవరో ఒకరు, ఎవరైతే ఏంటి మంచి చెప్పడానికి, నువ్వైతే నేనైతే ఏంటి. అదే ఇట్లా ఎట్లంటే అట్లా మార్చుకోవచ్చబ్బా. ఒక పద్ధతి, ఒక పాడు, ఒక మాట ఏముండదు. అంటే కాదురా, ఇది నీకు తెలియాలి కదా. నెక్స్ట్ లేకపోతే నేను లేకపోతే ఎలా వాడుకుంటావు దీన్ని నువ్వు? కొంచెం వాటర్, కొత్త వాటర్ ప్యూరిఫైర్ కొంచెం నేర్పించాలి కదా దగ్గరుండి. ఆల్కలైన్ వాటర్ అని తీసుకున్నాం.
అని తీసుకున్నాం అంతే. నిజంగా ఆల్కలైన్ వాటర్ అంట, చూద్దాం. బాగానే చేస్తే ఒక 1 వీక్ వాడితే, ఒక 2 months వాడితే తెలిసింది ఏంటి అనేది. ఇప్పుడు గ్రీన్ టీయా బ్లాక్ కాఫీయా? నీకు గ్రీన్ టీ కావాలా? సరే ఓకే. నేను టిఫిన్ చేయాలా ఫస్ట్? నేను టిఫిన్ చేస్తాను. నేను అలాగ టిఫిన్ చేస్తానా? ఇక్కడ పనులు అక్కడ వదిలేసేసి స్నానం చేయకుండా దీపం పెట్టకుండా నేను టిఫిన్ చేస్తానా? ఆకలిస్తుందా? నాకు అసలు మొగుడు అని ఎక్స్క్యూజెసే లేవు ఈ వ్లాగ్లో. నేను ప్రతిసారి ఎక్స్క్యూజ్ చేసి నేను అనవసరంగా బుక్ అయిపోతున్నా. మొన్న హోమ్ టూర్లో కూడా కష్టపడిందంతా నేను మొత్తం చేసి ఆఖరికి ఆ చెట్లు మట్టిలో మంచి నన్ను కొత్త డ్రెస్ పాడేసాడు. ఎక్స్క్యూజెసే లేవు ఇక్కడ. తినకపోయినా పర్వాలేదు. చేసుకో. సంబంధం తీసి పెట్టుకున్నాను బయటికి. కమ్, దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. ఇట్స్ మ్యూసెల్లీ విత్ ఆల్మండ్ మిల్క్. ఈ తాగాక మనం పని చేద్దాం, మిగిలిన పని. అరే ఎలాగో హాట్ వాటర్ స్విచ్ చేసా కదా, కొంచెం కలుపుకొని వచ్చాయి, తాగుదాం, ఇద్దరు కలిసి తాగేద్దాం ఒకేసారి. అయిందా? ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అరగంట బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సరే, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానా? అసలు నేను ఈ టైంకి ఎక్కడ పని అక్కడ వదిలేసేసి తింటానా? ఇది ఒకసారి సిన్సియర్గా పని చేద్దాం మనం. ఒక నిజంగా ఆవిడ లేకుంటే ఏం చేసి చూద్దాం. సరే, ఆకలేసి తినేసాను, ఎవరికమ్మ. ఓకేనా? అబ్బా అన్నీ ఇంకోసారి నీతో వ్లాగ్ ప్లాన్ చేయొద్దు ఇంకా. సరే ఓకే, డన్. రండి ఇప్పుడు సీరియస్గా పని చేద్దాం మనం. దా శ్రీకాంత్. ఏమీ లేవబ్బా. ఆల్రెడీ పనామి వచ్చింది, గిన్నెలు కడిగింది, ఇల్లు ఉడిచింది, ఇల్లు తుడిచింది, పోయింది. పొద్దుట లేచి నీళ్లు పోసి గ్రీన్ టీ పెట్టడానికి ఒక 4 గంటలు టైం అయింది ఇప్పటికి. యు వాంట్ గ్రీన్ టీ మై లేడీ? వెయిట్, వాటర్ హీట్ అవుతుంది. అది వాటర్ హీట్ అయ్యే లోపల ఇంకొక పని ఏదైనా చేసుకుంటారు జనరల్గా కిచెన్లో ఉండే మనుషులు అయితే. అదే పని చేస్తున్నా, ఇంకో పని. అంతే, ఇలాగే ఉంటాయి ఇళ్ళ పనులు. బ్లాక్ కాఫీ నాకు ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు చూసుకున్న తర్వాత మిగిలిన అడపా ఏదైనా ఉంటే అది మనకు వస్తుంది అనమాట. నేను ఏమనుకున్నాను, ఈ వ్లాగ్ సోఫాలోంచి కదలకుండా కూర్చొని పనులు ఎక్కడైనా వెళ్ళి కూర్చో, మొత్తం పనులు నేను చేస్తా. ఓకేనా? నువ్వు వెళ్ళి కూర్చో. వదిలేబ్బా కాసేపు. మొత్తం నేను చూస్తాను. నన్ను వదిలేసా, ఇంకా ఆయన ఏం చేస్తాడు యుద్ధం. మొత్తం నేను చూస్తా. ఇల్లు నీకెందుకు, నేను ఉన్నా కదా. చాలా పనులు ఉన్నాయి మనకి. రైస్ పెట్టాలి, తెలుసు కదా. మా కినో ఓపెన్ చేసావా ఏమా? హే, ఇది ఒకటి చెప్పు, మళ్ళీ క్యాటర్కి వెళ్ళిపోతాను నేను. ఇది ఓపెన్ చేస్తున్నా. సరే ఓకే, రండి. ఆవిడ ఇందలే. హలో, మనం కినో ఓపెన్ చేస్తున్నాం. ఆవిడకి ఒక బ్లాక్ కాఫీ కలుగుతాం. ఆవిడ గ్రీన్ టీ అడిగింది. ఏమా, గ్రీన్ టీయా బ్లాక్ కాఫీయా? హలో, సరే, బ్లాక్ కాఫీ ఇచ్చేది, తాగిద్దిలే. ఇగో బ్లాక్ కాఫీ, టేక్ ఇట్. అంత బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటారా? హే, అంత తక్కువ వేసా కాఫీ పొడి, అంతేం లేదు. బాగుంటుంది. పొద్దున్న బ్లాక్ కాఫీ డైస్ టిఫిన్ చేసిన తర్వాత మంచిది బ్లాక్ కాఫీ. కాఫీ వామిట్ అవుతుందమ్మా. నాకు ఏదన్నా పడింది తాగితే నాకు వామిట్ అయిపోతుందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను ఒక్కసారికి వదిలేయమ్మా. బ్లాక్ కాఫీ తాగాలన్నా, మంచిది కుమార్. ఇలాగనమాట, నేను ఏదైనా ఒక హెల్దీ ఫుడ్, హెల్దీ ఐటెం తీసుకొచ్చి ఇస్తే ఎక్కడ డోర్ కొట్టుకుంటుంది మనది. ఏదైనా హెల్దీ ఫుడ్ తీసుకొచ్చి ఇస్తే ఈ డైలాగ్ పడుతుంది అనమాట. నాకు వామిట్ అయిపోతుందమ్మా, నేను తాగలేనమ్మా, వద్దమ్మా నాకు ఇది. తాగమని చెప్తున్నానా? ఇంకా నీ క్యాటర్ బయటకు వస్తే నువ్వు మామూలుగా ఉండదు, నీకు చచ్చిపోతావు నువ్వు. నీ క్యాటర్ బయట తీసుకొస్తే
ఆయన అంత బ్లాక్ కాఫీ తాగుతాడా ప్రపంచంలో అంత తాగాలి మా బ్లాక్ కాఫీ, కప్పు బ్లాక్ కాఫీ తాగకపోతే ఎందుకమ్మా ఇంకా. సో 9 అవుతుందన్నమాట. ఇప్పుడు 9కి జస్ట్ ఏమీ అవ్వలేదు. పొద్దున్నే లేచి ఆ బకెట్ కూడా నేను అక్కడి వరకు లాక్కెళ్తే చెట్లకి నీళ్ళు ఈ పాటికి నాకు స్నానం అయిపోయేది, పూజ అయిపోయేది, వంట సగంలో ఉండేది, బట్టలన్నీ వేసి తీసి మడతేసి ఆల్మోస్ట్ పనంతా అయిపోయేది. ఇంకా నేను మీకు లంచ్ వరకే చూపిద్దాం అనుకుంటున్నా. లంచ్ తర్వాత నైట్ ఇవన్నీ నేను చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నైట్ పెద్ద వంట ఉండదు ఇంట్లో, నేను తినను, నైట్ ఆయన తినరు కాబట్టి పెద్ద వంట ఉండదు. ఇప్పుడు నెడితే స్నానానికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఆయన స్నానం చేసుకొని వచ్చి నేను చేసినట్టు పూజ చేసి వంట చేసి ఇవన్నీ ఎక్కడ ఫిల్ చేసేసరికి సాయంత్రము అవుతుంది. ఇవాళ మేము 4ంటికి తింటాము. సో చూద్దాం ఎంతసేపు స్నానం చేసి ఎంత తొందరగా వస్తారు. అప్పట్లోపు నేను కాసేపు టీవీ చూస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. సో ఇలాగ వచ్చి ఇక్కడ కూర్చొని, అంటే ఆ ప్లేస్ అది లైటింగ్ మరీ కొడుతుందంటే నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను కానీ కెమెరా కోసం. ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో కూర్చుని ఇలా చేసుకొని ఇలా ఫోన్ పట్టుకుని, ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఒకసారి ఎడిటర్ చేస్తారు, ఒకసారి ప్రొడ్యూసర్ చేస్తారు, ఒకసారి కోఆర్డినేటర్ చేస్తాడు, ఫోన్లు వస్తూనే ఉంటాయి. సో అంతే ఇంకా టీవీ. ఇలా ఇదే ఆయన చేసే పని ఇదే. కాకపోతే నిజంగానే ఏదైనా పార్సిల్స్ అవి ఇవి వచ్చాయంటే ఇక్కడ కూర్చుంటే మా కత్తెర తీసుకోమ్మా, వాటర్ తీసుకోమ్మా అంటే ఇలాంటివన్నీ చేస్తారనమాట. బాబు అయిందా మనిషితో పని చేయించడం? ఇప్పుడు సీరియస్గా మనం పనులు చేయబోతున్నాం. ఏం జరిగిందో మొత్తం అంతా మైక్ పెట్టుకోవాలా. మీ ఆణిముత్యాలు లాంటి మాటల్ని మేము వినాలి కదా. గో టు వర్క్. మనం ఇప్పుడు పని చేయబోతున్నాం, ఇంకా పని చేద్దాం రండి. ఫస్ట్ స్నానం చేసిన తర్వాత దీపం పెట్టాలి. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎస్ సారీ. చూసారా, ఒక ఇంట్లో ఉండే ఒక ఆడ మనిషి, ఒక వైఫ్ ఏ టైంకి ఏ పని చేస్తుందో కూడా ఈ మగాళ్ళకి తెలియదు అన్నమాట. ఇలా ఉంటుంది. అట్లీస్ట్ వ్లాగ్ ద్వారా అయినా సరే మా ఆయన పూజ చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలి ఏం చేయాలి ఫస్ట్ మొత్తం ప్రాసెస్. పూజ చేయడానికి ప్రాసెసా? ఫస్ట్ పూలు తెంపుకురావాలి. ముందు ఫస్ట్ వేస్తా. ఫస్ట్ పూలు తెంపుకురావాలి. చాలు సౌండ్. మ్యూజిక్, ఇట్స్ సిస్టమ్ ఆఫ్ మ్యూజిక్. పూలు తెంపాలంటే కత్తెర కావాలి. రోజెస్ అలా ఇష్టం వచ్చినట్టు తెంపితే మళ్ళీ రావు. అక్కడుంది. ఇన్ని కష్టాలు ఉంటాయని నేను పనులు చేయను, మనకు రాని పనులు. పువ్వులు తెంపడం కూడా కష్టం అంటే నేనేమన్నా వరి పంట ఏమన్నానా, కోత కోయమన్నానా? ఇవి చేతితో ఇలా వస్తావు కానీ కట్ చేయలేవు కూడా. అవసరం లేదు, తెంపొచ్చు. ఇలా వస్తాయా? అలానే మొత్తం రెక్కలు వస్తాయి. ఇది దింపాలా? అని కొంచెం టైం ఇద్దాం దీనికి. సరే, ఈ సరిపోతాయి కదా 4 ఫ్లవర్స్ ఉన్నాయి కదా. నా చేత ఒక మహాపాపం చేపిస్తుంది మా ఆవిడ, క్షమించండి, తప్పట్లేదు నాకు. చాలు, నువ్వు బతికిపోయావమ్మా ఈ రోజుకి. ఓకే డన్. ఫస్ట్ ఏం చేయాలి? ఫ్లవర్స్ని పెట్టాలి. ఎలా ఎలా ఏంటి కుమార్? బెండ్ ఫుల్గా. ఓకే డన్. గంట ఎన్నిసార్లు ఇప్పుడు 3 సార్లు వేసుకో. గంట సౌండ్ రాడు. ఏదో నాన్ సింక్లో ఉందమ్మా. ఓకే ఓకే, నో వాయిస్.
ఫైనల్లీ ఈరోజు నాకు చాలా నచ్చింది ఏంటంటే పూజ చేశారు, అదొకటి చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో నాకు తెలిసి ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అప్పుడు అక్కడ అది ఉన్నప్పుడు ఒకసారి మా పాప అయినా కలిసి దీపం పెట్టి మరీ నాకు వీడియో తీసి నేను దీపం పెట్టాను అని చెప్పేసి చెప్పారు. నాకు బాగా గుర్తు, ఒక 2, 3, 4 సంవత్సరాల క్రితం. బట్ ఇవాళ అమ్మ థ్యాంక్స్ వ్లాగ్ పూర్ణిమ అని ఒక దీపం పెట్టారు ఆయన చేతితో, నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, పూజ అయిపోయింది, రైస్ ఆల్రెడీ పెట్టాము, అవుతుంది. ఇంకేముంది? వంట 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 ఏంటమ్మా వంట, ఏం వండుతున్నావు? కాదమ్మా, ఇప్పుడు చికెన్ చేయమ్మా మంచిగా నీ స్టైల్లో. కదా ఓపిక లేదు, ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ తప్పించుకునే లక్షణాలు కదా ఇవన్నీ, తప్పించుకునే లక్షణాలు. నిజంగా ఓపిక లేదు. హలో హలో, కాదు ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయి చూపిస్తా, ఎన్ని ఉండొచ్చు మనం. ఇగో ఫ్రెష్గా పన్నీర్ ఉంది, ఫ్రెష్గా పన్నీర్ ఉంది, తర్వాత ఫ్రెష్గా ఆకుకూర. అసలు నేనేం చేశాను తెలుసా, తప్పు పట్టుకోండి ఒక నిమిషం, నేనేం చేశాను తెలుసా, ఒక తప్పేం చేశానంటే నిన్న తెలియక, ఇలాంటి ఒక వ్లాగ్ ఉంటుందని తెలియక అనవసరంగా తోటకూర మొత్తం ఇట్లా నీట్గా ఒలిచి పెట్టాను. ఆ తోటకూర ఒలిచే ప్రాసెస్ని కూడా చూపిస్తే అబ్బా అమ్మో మిడ్ నైట్ అయ్యేదేమో వండుకోవడానికి. వద్దులే. కాదు, ఇప్పుడు ఈ తోటకూర పన్నీర్ ఉండొచ్చా? ఏది ఎలానైనా ఉండొచ్చు మనం వండాలనుకుంటే. తోటకూర పన్నీరు పప్పు 3 భలే ఉంటాయి. సరే పని చేయి, నువ్వు చెప్పు, నేను చేస్తా ఉంటా. మీరు చెప్తారా నాకు కిచెన్లో వంట చేయడానికి? అంటే నీకు వచ్చు కాబట్టి నేను చెప్పను, నాకు రాదు కాబట్టి నువ్వు చెప్పాలి కదా. ఓకే, ఇగో పప్పుని కడిగి ఒక గిన్నెలో పోసి నానబెట్టాలి కాసేపు. అది నానుతూ ఉంటుంది, మళ్ళీ కుక్కర్ షో అయిపోతుంది. మరి పర్వాలేదా కుక్కర్ షో అయిపోతే? పర్లేదులే, కానీ ఇక ఏం చేస్తాం. This song I wrote in my mother tongue, Telugu, and I hope you guys like it. Ready? రెడీ మా? హలో, అయిపోయింది, నెక్స్ట్ చెప్పు. రెడీ రెడీరా, నెక్స్ట్ చెప్పు. పన్నీరు నెక్స్ట్. పన్నీరు కట్ చేయవలేను. అబ్బా నీలో చెప్పి చెప్పి అలసిపోతున్నాను అబ్బా బాగా. ఏంటిది నాకు అబ్బా. ఇలాగైనా పన్నీర్ కట్ చేసేది? పన్నీర్ ఎలా కట్ చేయాలో కూడా తెలియదు, కానీ వారానికి 4 సార్లు పన్నీర్ కర్రీ వండి పెట్టాలి. ఇక్కడ మెత్తగా ఉందిరా పన్నీరు. అప్ప పన్నీర్ మెత్తకుండకపోతే రాళ్ళలో ఉంటుందా? ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? మరి ఇంత మెత్తగా ఉంటుందా? ఇలా కట్ చేయనా? టూ మచ్ కదా, మరి తినే ముక్కలు తెలుసు కదా నీకు, అంతే కట్ చేయొచ్చు కదా, దాన్ని కూడా అడగాల. మళ్ళీ తర్వాత ఎందుకు ఇలా చేసి అంటే ఇబ్బంది కదా. అంత పెద్ద ఓకే 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 చూసావా ఎందుకు చెప్పావు మరి, ఇప్పుడు నాకు తెలిసి కూడా నువ్వు. నీకు తెలుసా లేదని టెస్ట్ చేసా. పన్నీర్ దేని నుంచి వచ్చింది? పన్నీర్ దేని నుంచి వచ్చింది అంటున్నా. పాల నుంచి. మరి ఇప్పుడు పాలు తాగితే ఫ్యాట్ అంటారు. చాలా కాదమ్మా, మరి ఇది ఎందుకు ప్రోటీన్ అయింది, పాలు ఎందుకు ఫ్యాట్ అవుతాయి? పాలు కూడా ప్రోటీనే. అదేంటి కొంతమంది మీరు లేడీస్ కొంత ఉంటారు పాల ఐటమ్స్ తాగకూడదు, పాల ఐటమ్స్ తినకూడదు అంటారు కొంతమంది. పన్నీర్ కూడా ఫ్యాటే. పన్నీర్ ప్రోటీన్ కదా. ప్రోటీన్ అయినా కూడా ఫ్యాటే కదా. ఇది గుడ్ ఫ్యాటా? అవును. మరి పాలు? హలో హలో హలో, పర్ఫార్మెన్స్ ఏ టైంకి మీటింగు? జూమ్ మీటింగ్ లేదా ఇవాళ? అమ్మో, లేకపోతే ఈ డౌట్లన్నిటికీ ఆన్సర్ చెప్పుకుంటున్నా. చెప్పు నెక్స్ట్. దాదా ముందుకురా. చూసావా మాత్రం వంట చేయడం మాకు రాదన్నట్టు బిల్డప్ వస్తుంది కదా, అది తిరిగిపోతుంది వంట. తక్కువ తీస్తే బాగుంటాయి కదా. పర్లేదు తక్కువ తీపోయినా పర్వాలేదు, కానీ అవి నలిగితే బాగుంటాయి. మరీ వాటిని అట్లా అల్లెల్లి మెల్లుల్లి పాయ కొట్టినట్టు కొట్టొద్దు ఊరికే అట్లా. హలో, ఏ ఎక్స్ట్రాలు ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే నేను చేసినట్టు తిను. అది కాదు, అది బాయిల్ చేయడానికి స్టీమ్, అది స్టీమ్.
అది చిన్నగా అయిపోద్ది. సరిపోద్దిరా. సరే ఓకే, సరిపోద్దంటే ఓకే, సరిపోద్దంటే ఓకే. దాంట్లో కర్రీ వండుతారా ప్రపంచం మీద ఎవరన్నా? దాని మీద మూత ఇస్తామని చేసుకుంటాం నువ్వులే. హలో. యాక్చువల్గా అయితే జనరల్గా అయితే నేను ఇట్లా హడావుడి పనులలో ఉన్నప్పుడు నేను సీరియస్గా టీవీ చూసుకుంటూ మా కాఫీ పెట్టిస్తావా, అమ్మ వాటర్ ఇస్తావా, అమ్మ వంట అయింది, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్లాగ్ కాబట్టి ఇంకా నేను పాపం ఎక్స్క్యూజ్ చేసేసి ఏదో ఆయనను కాసేపు సరదాగా ఆట పట్టిద్దామని ఇక్కడ ఉంటున్నాను అన్నమాట. ఓపెన్గా ఫ్రీగా చూపించలేకపోతున్నాను నేను, అది నా ప్రాబ్లం అనమాట. సరే ఓకే, దానికి మూత లేదు, బయట ఆయనకు దొరకకపోతే ఆ సామాన్ ఇంట్లో లేదు, ఫిక్స్. బయట ఉందిరా. అదే దొరకలేదంటే అది ఇంట్లో లేదు, కొనలేదు, బయట ఉంది, ఇదిగోరా. అది దొరికితేనే ఇంట్లో ఉండట్లే, లేదంట, ఫినిష్. వెతుకుదాం. సరే 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 సరే, ఎక్కడికి రావాలి? అయిపోయింది. ఇవి వచ్చిన రారా, ఎక్కడికి రా? అరే ఏంట్రా ఇది? స్టవ్ అలా వెలిగిస్తారా? అలా వెలిగిస్తారు. అలా వెలిగిస్తారు ఎవరన్నా? నీకు రాబోతు చెప్పు, నేర్పిస్తా. అలా వెలిగిస్తారు. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. ఆయనకు తెలీదు ఇది ఆలివ్ ఆయిల్ కాదు, సన్ఫ్లవర్ ఆయిల్. అయ్యో అయ్యో అయ్యయ్యో. అంటే ఆలివ్ ఆయిల్ అయిపోయాక సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చా. చూసాను నేను ఎంత మంచి వైఫ్ని. కిచెన్లో ఒక సామాన్ అయిపోతే అయిపోయింది, తెచ్చేదాకా వండను అనకుండా నాకు నేనుగా వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. ఆలివ్ ఆయిల్ అయిపోయింది, ఇంకొక ఆయిల్ తీసుకొచ్చాను, అది కూడా సగం అయిపోయింది. అయినా కూడా ఆ విషయం ఆయనకు తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నానంటే సరిపోద్దా? మీకు తెలుసు, మీరు నాకు నేర్పిస్తారండి. ఎక్కువ సీడాలు ఎక్కువ వాడకూడదు. యాక్చువల్గా సీడ్స్ నుంచి ఆయిల్ కూడా వాడకూడదు అంటమ్మా. పువ్వుల నుంచి వచ్చి ఆయిల్ వాడాలా? కాదు, మొన్న ఏదో విన్నా, సీడ్ ఆయిల్ అంత ఎక్కువ వాడకూడదు. ఆయిల్ ఎందుకు కలపడం? ప్లీజ్, ప్రపంచంలో ఆయిల్ ఎవరు కలపరు. అంటే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా. అది ఆమ్లెట్ కాదు, పెట్టుకోవాలి. పుణ్యం ఉంటే దేవుడా, నాకు ఇదంతా తట్టుకునే శక్తిని మీ వ్లాగ్ లో తండ్రి. అది వేడవ్వాలి, ఫస్ట్ వేడవ్వాలి. వేడి అయినాక చెప్తా, మళ్ళీ మర్చిపోతావు. చెయ్యి పెట్టు, వేడైందో లేదు, వేలు పెట్టి చూడమా. నేను చెప్పు. 9 గింజలు. నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తొందరగా మాడిపోతుంది. ఆవాలు వద్దా? చూసారా, చేసేసా, పని చేసా, అయిపోయింది. ఇక్కడున్న ఆనియన్ తీసి ఇక్కడ వేసిన. ఈ రోజు పని నేనే చేసిన. అది సిమ్ లో ఉంది, ఎవడేమన్నాడు? సిమ్ లో ఉండడం కాదు, మాడిపోతుంది అక్కడ. నేనే చేసిన, అయిపోయింది. నేనే కావాలి మాడగొడుతున్నా. ఈ వ్లాగ్ లేదు ఇంకా. ఈ వ్లాగ్ కి రోల్స్ రివర్స్ అన్న ఏమంటారు టైటిల్ వేస్ట్. నేనే మాడగొడుతున్నా కావాలని, నాకు ఇష్టం అలా తింటాం. జనరల్ గా చేయితో వేస్తారు, నేను చెఫ్లు చేయి వాడరు, అంటే బ్యాక్టీరియా వస్తాయి అని చెప్పి. ఏం వాడతారు? ఓన్లీ గరిటెలు. యాక్చువల్గా ఎల్లుపాయ ముందేయాలి, అప్పుడు ఏగిద్ది ఎల్లుపాయ. అంటే మీకు మాడింది ఇష్టం కదా? కాదు, ఎల్లుపాయ ముందేస్తే ఏగిద్దానా, ఇప్పుడు వేస్తే ఏగదేమో. ఊపిరి తీసుకొని కలిపి వాటిని రద్ద చేయొద్దు. వాటిని ఊపిరి తీసుకొని, వెజిటేబుల్స్ కి ప్రాణం ఉంటుంది, వాటిని ఊపిరి తీసుకొని. అబ్బా, పువ్వులు ప్రాణం ఉండదు, పువ్వులు మాత్రం కట్ చేయొచ్చు మీరు. పువ్వులు కోసి దేవుడికి పెడుతున్నాం. కాదమ్మా, ఇంక బట్టలు మడత పెట్టాలి, బట్టలే వాషింగ్ మిషన్ వేయాలి. పద్ధతి అయిన ఆడవాళ్ళ లక్షణం ఏంటి తెలుసా? పొయ్యి మీద కూర వేసుకొని, ఆ కూర ఉడికే లోపు బట్టలు వేసుకొని, చాలా పద్ధతిగా ఆడదాన్ని బట్టలు వేస్తారా? పసుపు
ఏంటబ్బా ఇది అన్ని నేనే చెప్పి చేసుకోవడం చాలు ఇప్పుడు కలపొచ్చు. అదేంటి నువ్వే దాని ప్రాణం తీయొద్దంటావు కదా మరి. పసుపు వేసాక కలపొచ్చు. అదంతే అప్పుడప్పుడు టాయిలెట్ వేస్తుంది. ఓకే చాలు. సిమ్లో పెట్టాలి దీన్ని. ఇప్పుడు మనం ఆకుకూర వేయాలి. మరి పప్పు ఎప్పుడు వేస్తావు? ఆకుకూర పైది మాత్రం తీయాలి, అడుగు నుంచి తీయొద్దు. ఇసుక అంతా అడుగున ఉంటుంది. వాటర్ మొత్తం అలా చేతులతో పిండి పట్టుకుంటే ఇయ్యిగా వచ్చిన బాగా. వద్దు అవసరం లేదు, ఈ కొంచెం చేసి మొత్తం నేను చేసి అంటావు. అందుకే ఆల్రెడీ ఆనియన్స్ నేనే వేసిన, నేనే కలిపిన, ఇంకేముంది అక్కడ మ్యాటర్. దీంట్లో ఎన్ని తప్పులు ఉంటాయో, ఎంతమంది ఏం తిడతారో దేవుడా. నాకు వచ్చిన వంట ఇదే అబ్బా, నేను ఇలాగే వేస్తాను. తిడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వంట చేస్తాను. అంటే నువ్వు చెప్పేది కాదురా, నేను చేసింది ఎలా చేశానని. ఎవరు ఏం చేసినా పూజ దగ్గర మాత్రం తిట్టుకోకండి, ఏదో అలా. ఇదిగో చూడు, ఇదిగో ఇప్పుడు మొత్తం కలుస్తుంది. ఇది ఒకటి అనుకో పైకి వచ్చేస్తుంది. చాలు చాలు. అరే పై ఆకు కిందకి వెళ్ళాలి కదా. వెళ్తుంది. ఇది ఫస్ట్ ఇది పప్పు వేసేసి పప్పు దీంట్లో వేసేయాలి ఒకసారి. చూసారా, పప్పు కూడా నేను వేస్తున్నా. ఏముందబ్బా వీళ్ళు వేస్తుంది, నాకు అర్థం కాదు. ఏ రోల్స్ రివర్స్ చేసుకో, వంట చేసుకో, హోమ్ టూర్ చేసుకో, కిచెన్ టూర్ చేసుకో, ఏ టూర్ చేసుకో, నా టూర్ నాకే ఉంటుంది. వేస్ట్ అబ్బా, లాగ్ వేస్ట్. ఇప్పుడు ఏంట్రా పెసరపప్పు కదా పప్ప? గన్నేరు పప్పు. ఏమిటండి మీరు మాట్లాడేది? పెద్దగా ఉంటుంది పెసరపప్పు. గన్నేరు పప్పు. ఇది గన్నేరు పప్పు వేసుకొని వండుకుంటున్నాం మేము. గన్నేరు పప్పు. సాయంత్రం ఎవరైనా ఫోన్ చేసి ఏం కర్రీ మీ ఇంట్లో అంటే గన్నేరు పప్పుతో ఆకుకూర వండింది మా ఆవిడ అని చెప్పి తేడా వద్దు. చాలా కలవాలి కదా. ఇవన్నీ రాస్తూనే ఉంటాడబ్బా. ఇవేమన్నా అర్థమవుతాయా? నాకు అర్థం కాదు కానీ. మా ఇప్పుడు ఏ రాత్రి పర్ఫార్మెన్స్ బాగుందనా? నిజం బాగుంది. రోజు మీరు ఏం రాస్తారు? ఇది కనపట్లేదా సీన్స్ ఇవన్నీ? ఈ ఒక లైన్ చెప్పవా? ఇట్లా చెప్తా. ఏం కావాలి చెప్పు దీంట్లో? ఈ లైన్ ఏంటిది? ఇదా మదర్ పర్మిషన్ సీన్, స్కూల్ పర్మిషన్ సీన్. ఏం రాస్తున్నానంటే మదర్ పర్మిషన్ సీన్, స్కూల్ పర్మిషన్ సీన్ రాస్తున్నా. ఓకేనా? అవి చాలా ఇంపార్టెంట్ సీన్ పేపర్స్. ఓకే ఇంపార్టెంటా? ఓకే. ఖాళీ పేపర్ ఉందా? ఏ ఒకటి నేను రాసుకుంటానబ్బా. ఒక్క నిమిషమ్మా. ఎక్కడయ్యా వస్తాను రాస్తాను, ఏంటి సంగతి? ఒక్క నిమిషం. 5 minutes ఉండమ్మా. 5 minutes ఉంటు. ఇంత అవదులే కానీ ఈయన రాత్తనే ఉంటాడు. మనం తిందాం నాకు లేస్తుంది. నేను అట్లా వదిలేసి తింటానా? ఒకసేపు సేమ్ యాస్టిస్ సీన్ 1 more చేద్దాం. ఓకేనా? ఇప్పుడు రియాలిటీ చూపిస్తాను నేను ఏంటనేది. నేను రాస్తున్నప్పుడు వీడియో ఏం చేసిద్ది అనేది. ఓకే వస్తా ఉన్నాను. రియాలిటీలు వద్దమ్మా. హలో లేదే బావా రాసుకుంటున్నాడు. అవునా సరే అడగనా? ఇప్పుడు వద్దులే బాబు, కష్టపడుతుండే బావా ఈ టైంలో ఎందుకు. ఇంత పర్సనల్స్ పోవద్దు. రాడు బావ రాడు అలాంటి వాటికి. ఎలాంటి వాటికి? బావరాని వాటికి మేము ఎక్కడికి పోతున్నాం? రాడు బావ రాడు. ఏమా వస్తావా? రావు కదా. ఓకే ఓకే రాడు. వాళ్ళ ఇంటి నిజమే అనుకుంటారు చెల్లెళ్ళు. నేను అడగకుండా నేను డెసిషన్ అడిగావు కదా, నువ్వు ఓకే అన్నావు కదా. ఇప్పుడే కదా నువ్వు ఓకే అంది. రానని చెప్పావు కదా. అయ్యో చాలు, ఇంకా వద్దు ప్లీజ్. పుణ్యం ఉండదు. ఎంత కష్టం తెలుసా. నిన్న తీపిచ్చింది, ఇది కుట్టుకునే దానిలో పెట్టింది. ఇక్కడ
ఎవరు సర్దాలి ఇది? అంటే ఆ చిన్న మిషన్ పని చేస్తుందో లేదా అని సేఫ్ సైడ్కి పెట్టించాను నిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. మిషన్ పని చేసింది అందుకని చెప్పేసి ఇది అట్లాగా పెట్టేసి ఆగమాగ ఎవరి కోసం వెళ్ళాను నేను? ఆయన అవార్డు ఫంక్షన్కి వెళ్ళాను నేను. నాకేమైనా వచ్చింది అవార్డు? అయ్యో అవార్డు అక్కడే ఉందమ్మా, తెచ్చుకుందాం, సౌజన్య వాళ్ళ ఇంట్లో తెచ్చుకుందాం. సరే తర్వాత పనులు ఫినిష్ చేస్తాను. ఈరోజు ఎలాగైనా మా ఆవిడ కష్టం అర్థం చేసుకొని మా ఆవిడని ఇబ్బంది పెట్టకూడదని నేను తెలుసుకొని మా ఆవిడ ఎంత కష్టపడుతుందో గ్రహించి ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మనం వంట చేసాం. తర్వాత ఈ మిషన్కి సంబంధించిన ప్రాపర్టీ మనమే సెట్ చేస్తున్నాం. ఏదో రాంగ్ వచ్చింది. ఆ మొక్కలకు వాటర్ పోసాను. ఎకరం పొలం దున్నాం, నాట్లు వేసాం, వరి పంట తీసాము. ఇది ఇలా సెట్ చేసాం. 10 మొక్కలు. ఇది నా పర్సే. ఎవరిచ్చారు? నువ్వే ఇచ్చావు, దాన్ని కొట్టాడు కదా. జీవితం. సరే ఈ మళ్ళీ పెడదాం. ఇక్కడ 2 బట్టలు ఉన్నాయి. బట్టలు తెచ్చినప్పుడు లోన పెట్టుకోవచ్చు కదమ్మా. సరే ఓకే. మడతేసి కదా పెడతారు అవన్నీ. నేనే మడతేసాను అవన్నీ. ఓకే మా ఆవిడ కోసం ఎన్ని పనులు చేద్దాం చూడండి. నేను ఈ టవలు ఈరోజు మా ఆవిడ ఇదిగమ్మా జుట్టు పెట్టి వెనకాల పెట్టుకో. అది ఉందరా ఒకటి చాలా మరి. అమ్మో జడ కూడా వేయించుకున్నానని తిడతారేమో. అసలు కెమెరామెన్ మనోభావం దెబ్బతిందప్ప ఇక్కడ. అరే ఇది ఫిక్స్ చేయాలి కదా మరి. ఇంకా ఏది ఇప్పుడు ఈ ఇసి బట్టలు మొత్తం మళ్ళీ వాషింగ్ మిషన్ వేయాలి ఇక్కడ. వేయాలి కదా. వస్తున్నా. అమ్మా దేవుడా. సరే బయట వేసేసి ఇంకా వేస్తాలే ఉండు. ఇన్ని చేసిన తర్వాత ఇంకా ఈ ఒక్క పని చేయడానికి ఏంటి ప్రాబ్లం? చాలమ్మా ఇంక ఎండింగ్ ఇస్తాను నేను. చాలు కుమార్. కాదు ఈ వాషింగ్ మిషన్ వేసేది ఇది వేస్తే పని అయిపోద్ది. వద్దులే ఇంకా నేను ఎండింగ్ చెప్పేస్తా. ఎండింగ్ చాలా టైం ఉంది ఇంకా. అప్పుడు వద్దు ఇంకా ఆపు. ఇంకా ఏం పని ఇప్పుడు అన్ని చేసినట్టు పని చేయనట్ట? చేసావు బాబు, చేసావు. సో ఇది వ్లాగ్ అండి. నా కష్టాన్ని గుర్తించండి. అప్పుడప్పుడు ఇంట్లో మగాళ్ళు పని చేయండి, తప్పేమీ లేదు. ఆడవాళ్ళు రెస్పెక్ట్ చేయండి. అబ్బా. సో ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ పని అక్కడే ఉంది. పాపం వంట మాత్రం సిన్సియర్గానే చేసినట్టున్నారు. రైస్ కడిగేసి నేను చెప్పినంత వరకు కర్రీ అంతా ఒక మోస్తరుగా వచ్చింది. ఆల్రెడీ టైం అయిపోతుంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. చెప్పవా? సబ్స్క్రైబ్, లైక్. అయ్యో నేను ఈ మధ్య వ్లాగ్స్ చేయడం మర్చిపోయి ఇది కూడా మర్చిపోతున్నా. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని, షేర్ చేయమని ఆయన చెప్తారు. వీడు క్లోజ్కి వెళ్ళవా? నా క్లోజ్ ఎందుకు? నేను వాళ్ళని మేకప్ కూడా వేసుకోలేదు. నేను చెప్పు. నేను మీ కిరణ్మయి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్. అదేంటి అవి బాగోదా చేయకూడదా? ఓకే దయచేసి లైక్ అంటే ఇలాంటి సింబల్ నొక్కండి. దాని కింద షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కిరణ్మయి. ఆఖరికి ఇది కూడా ఆయన చెప్తారంటే నాతోనే చెప్పించారు. ఇలా ఉంటదమ్మా. డైరెక్టర్లు ఎప్పుడు నడిపించేవాళ్ళు, మీరు నడిచేవాళ్ళు. మేము వేసే అడుగు అవ్వదు, దీన్ని ఎండ్ చేయలేము. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. సో ఈయన మిగిల్చిన పనులన్నీ నేను చేసుకోవాలి. నాకు చాలా ఫినిషింగ్. ఈయన మిగిల్చిన పనులన్నీ నేను చేసుకోవాలి. నాకు టైం కావాలి. ఇలా ఉందాం. నువ్వు చెప్పు. నువ్వు ఒక వర్డ్. నేను మీ కిరణ్మయి అని చెప్పు. నేను వస్తా. లైక్. బాయ్. చెప్పు. ఎండి చెప్పరా. లైక్, షేర్.